హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఫస్ట్ చెప్పింది తెలుసుకుందాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమ్మకాయలు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో మనం ఎక్కువగా నిమ్మకాయలను అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగ గాజు జార్ ఒకటి తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని దానిలో ఇలా నిమ్మకాయలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా అవి పాడవకుండా అలానే ఉంటాయండి. ఇక్కడ ఈ గాజు జార్లో ఉన్నటువంటి వాటర్ని 2 డేస్కి 3 డేస్కి మారుస్తూ ఉంటే సరిపోతుంది. నిమ్మకాయలు మనకి ఎక్కడక్కడ పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బ్యాంగిల్స్ని తీసుకోవాలండి. 2 బ్యాంగిల్స్ తీసుకోవాలి. మనకి ఓల్డ్ అయినా పర్లేదు, మనం యూజ్ చేయని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటివి 2 తీసుకొని ఈ విధంగా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకు చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఆడవాళ్ళు క్లిప్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, మనం అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ వెతుకుతూ ఉంటాం కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా చిన్న ఫ్లక్కర్స్ కానీ అలానే క్లిప్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగ బ్యాంగిల్ పెట్టేసి ఎక్కడైనా మనం హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలా ఒక హ్యాంగర్కి తగిలించేసామనుకోండి, అవసరాన్ని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా దీనిలో ఫ్లక్కర్స్ కానీ క్లిప్స్ కానీ చిన్నవి పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలాంటి ప్లాస్టిక్ గిన్నెలు కానీ లేదంటే స్టీల్ గిన్నెలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. 2 గిన్నెలు తీసుకుని వైట్ పేపర్ని ఈ విధంగా తీసుకొని దానిలో ఒక గిన్నెలో ఇలా పేపర్ పెట్టేసి మళ్ళీ పైన ఒక గిన్నె పెట్టేసి ఇలా గట్టిగా అణిచిపెట్టి మనం ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఒక బౌల్ లాగా ఏర్పడుతుంది. ఇలా పేపర్ పెట్టేసాం కాబట్టి చాలా చక్కగా మనకు ఒక కప్పు లాగా వచ్చేస్తుందండి చూడటానికి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతాయి. టిప్స్ ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. మన ఆడవాళ్ళ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా సైడ్లో ఉన్నటువంటి ఎడ్జుల్ని ఎక్స్ట్రా ఉన్నటువంటి పేపర్ని అయితే కట్ చేసేసుకొని దీనిలో మనకి ఎక్కడైనా పిల్లలు స్నాక్స్ మనకి మారం చేస్తూ ఉంటారు కదండి, గిన్నెలు అవి కాకుండా ఈ విధంగా పేపర్లో పెట్టేసి ఎవరన్నా వచ్చినప్పుడు కానీ బంధువులు ఈ విధంగా ఇచ్చేసాం అనుకోండి, చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు, చక్కగా తినేస్తారండి. అంతా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం అప్పటికప్పుడు ఇలా స్నాక్స్ పిల్లలకైనా వేసుకోవచ్చు. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం గిన్నెలు కడిగే పని కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలాంటి బాటిల్స్ 2 తీసుకోవాలండి. ఇలా ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి బాటిల్స్లో బ్రష్లు పెట్టుకుని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం బయటికి వెళ్ళినప్పుడు కవర్స్లో కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకుని వెళ్తూ ఉంటాం కదా, అవి ఒకదానికొకటి ఇలాగ డస్ట్ పడిపోయి ఉంటుంది, చిక్కులు పడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని దీనిలో బ్రషెస్ ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ బ్రష్ల పైన డస్ట్ పడకుండా ఉంటుంది. ఈ విధంగా బాటిల్లో పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, దానిపైన డస్ట్ కానీ ఏది కూడా చిక్కులు పడకుండా కూడా ఉంటాయండి. మన అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకుని 2 బాటిల్ని కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పాప్కార్న్ వేయించేటప్పుడు ఈ చిన్న టిప్స్ ఫాలో అయిపోండి, చక్కగా వస్తాయి. మనకు అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నానండి. తెలిస్తే మీరు ఎలా పాప్కార్న్ వేయించుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నానండి. 2 స్పూన్స్ వేసేసుకొని దానిలో కొద్దిగా ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇందులో ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడు మనకి కొంచెం కదుపుతూ ఉన్నామనుకోండి, గరిటె పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే అది పాప్కార్న్ అయ్యే టైం అనేది మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా
పాప్కార్న్ అయ్యే టైంకి ఈ విధంగా మూత పెట్టేసామనుకోండి చక్కగా పాప్కార్న్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ ఏం కాదండి, సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. మామిడికాయని తీసుకొని ఈ విధంగా తొక్క తీయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ముక్కల్లో తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా మూత పెట్టుకొని బాక్స్ని ఈ విధంగా ఊపినట్లయితే మొత్తం ముక్కలకి ఇలా ఉప్పు కారం అనేది పడుతుంది. కాబట్టి ఇలా పిల్లలకి ఇచ్చిన, పెద్దవాళ్ళకి ఇచ్చిన చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటాయి, ఉప్పుగా చక్కగా పుల్లగా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఒకసారి మీరు సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఊపిన తర్వాత ఈ ముక్కల్ని పిల్లలకి ఇచ్చామనుకోండి ఒక్క ముక్క కూడా లేకుండా తినేస్తారండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇలా నేను అప్పుడప్పుడు చేసి ఇస్తూ ఉంటాను. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మరొక కర్రీ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా దొండకాయ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టిప్స్ ఫాలో అయితే కర్రీ అయితే టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇలా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి ఎగ్స్ వేయించేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అందులోనే ఆ ఆయిల్లోనే ఈ విధంగా దొండకాయ ముక్కలు వేసేసి దొండకాయ ముక్కలు బాగా కొంచెం ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత దీనిలో ఆనియన్స్ 2 కోసుకున్నా, అంటే 2 ఉల్లిపాయలు కోసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలా దొండకాయ ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించిన తర్వాత దీనిలో ఇలా చిన్న రోళ్ళు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి, ఆ రోల్లో 2 ఎల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, అలానే సాల్ట్ కొంచెం వేసేసి కొంచెం పసుపు వేసి కొద్దిగా కారం, తగినంత కారం అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ అయితే వేసుకున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇలా ఇందులో మనం జీలకర్ర, అలానే ఎల్లుల్లిపాయలు, అలానే కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసాం కదండి. ఇప్పుడు ఈ కారం అందులో వేసేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దొండకాయ వెల్లుల్లి కారం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇందులో ఎగ్స్ కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఒకసారి కర్రీ చేసుకొని తినండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇలా దొండకాయ కర్రీ అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తేనండి చాలా బాగుంటుందండి. ఇలాగా లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని ముందుగా వేయించుకున్నటువంటి ఆయిల్లో వేయించుకున్నటువంటి ఎగ్స్ కూడా అందులో వేసేసి ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఇలా కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. దొండకాయ కర్రీ తినని వారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మనం ఇలాగా పట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, డబ్బాలో స్టోర్ చేసుకొని. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఒక్కోసారి పిండి మనం వేసుకోగా మిగిలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ డేకి అది పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. పుల్లగా తినాలంటే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి పుల్లగా లేకుండా మనకి పిండి టేస్టీగా ఉండాలంటే చిన్న అల్లం ముక్కని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఆ పిండిలో వేసుకొని మనం బయట ఉంచుకున్నా ఓకే, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పిండి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.